డీటెయిల్స్ చూస్తే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కోర్టు తీర్పు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దాదాపుగా 8 నెలలుగా నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు షెడ్యూల్ జారీ చేస్తూ ఎన్టీఏలకు తీపి కబురు వినిపించింది. తాజా షెడ్యూల్లో ఎస్జిటి, పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుండగా పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీలను మినహాయించి సంబంధితులకు ఊరటనిచ్చింది. మరోవైపు టెట్ సంబంధం లేకుండా ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించడం, పండితులకు పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ వారికే పదోన్నతులు ఇచ్చేలా షెడ్యూల్ జారీ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపుగా 15 దినాల పాటు ఆన్లైన్ వేదికగా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అటు వేసవి సెలవులతో బోసిపోయిన డీఈఓ కార్యాలయం తాజా ఉత్తర్వులతో మరింత సందడిగా మారనుంది. జిల్లాలో 3028 ఉపాధ్యాయులు ఉండగా 2467 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరితో కూడిన సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేస్తుంది. అందుబాటులో ఆయా కేటగిరీలో 300 పైగా ఖాళీలు ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఎస్జిటిలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నత కల్పించిన అనంతరం బదిలీలు చేపట్టనున్నారు. బదిలీల కోసం ఇదివరకే 2008 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తానికైతే ప్రభుత్వ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.